ఇవాళ పశుపతినాథ క్షేత్రానికి వచ్చాం. నేపాల్ ఖాట్మాండులో చాలా అద్భుతమైన, దివ్యమైన, భవ్యమైన, మంగళకరమైన, మహత్తరమైనటువంటి మహేశ్వర పరమేశ్వర క్షేత్రం ఇది. సాధారణంగా పరమేశ్వరుడు అనగానే పంచముఖాలతో పరమేశ్వరుడు అని అందరికీ తెలుసు. ఏమిటా పంచముఖాలు? సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనేటటువంటి 5 ముఖాలుగా మనం చెప్పుకుంటాం. సద్యోజాతము మొత్తము పృథివికి గుర్తు, వామదేవము మొత్తము జలాలన్నిటికీ కూడా గుర్తు, అఘోరము అగ్నితత్వానికి గుర్తు, అదేవిధంగా తత్పురుషము అనేటటువంటిది వాయువులకి, ఈశానము అనేటటువంటిది ఆకాశానికి. ఈ పంచభూత సమన్వితమైనటువంటి ఆ మహత్తరమైన తత్వాలన్నీ కూడినటువంటి మహత్తరమైనటువంటి క్షేత్రము ఈ అద్భుతమైన పశుపతినాథ క్షేత్రం. ఈ క్షేత్రంలో ఇవాళ్లే స్వామివారి హారతి చూసుకోవడం, అదేవిధంగా స్వామివారి యొక్క ఆ పంచముఖాలలో 4 వైపులా తిరిగి 4 ముఖాలని, ఊర్ధ్వముఖంగా ఉండే పంచమ ముఖాన్ని దర్శనం చేసుకోవడం అనేది భాగ్యంగా భావిస్తూ, అదిగో ఆ కనిపిస్తున్నటువంటిదే పశుపతినాథ మందిరుడి యొక్క ప్రధానమైనటువంటి ద్వారం. ఏ దాడి చలక్కుండా అద్భుతమైనటువంటి శిల్పకళతో, ఒక చెక్కతో, అంటే ఇవాళ రేపు మనం చైనాలో, జపాన్లో ఏదో అద్భుతమైనటువంటి కట్టడాలు అక్కడ అని చూస్తూ ఉంటాం. పశుపతినాథుడిని చూస్తే ఈ కట్టడాలన్నీ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళినాయి అంటే ఈ సనాతన వైదిక ధర్మమే ఇవాళ విశేషంగా బయట మనం చూసే చాలా చోట్ల కట్టడాలకి మూలమయ్యింది, ఆది అయ్యింది అనే విషయం కూడా ఈ క్షేత్రానికి వస్తే తెలుస్తుంది. ఇక్కడ ఉన్మత్త భైరవుడు ఇలా రాగానే ఒక్కసారి ఆశీర్వదిస్తున్నాడా అన్నట్టుగా ఆ వెనకాలే అద్భుతమైనటువంటి ఆ జలాలకి హారతులు చాలా విశేషంగా ఇవ్వడం కూడా అది జరుగుతూ ఉంది. ఎంత చక్కటి క్షేత్రము అంటే శంకర భగవత్పాదాచార్యుల వారు పూర్వమైనటువంటి అఖండ భారతాన్ని గుర్తు చేస్తూ కర్ణాటకంలో ఉండేటటువంటి బ్రాహ్మణులని ఇక్కడ తీసుకొచ్చి అర్చనకి పెట్టారు. అలాగే బదరి క్షేత్రానికి కూడా కర్ణాటకం నుంచి తీసుకొని వెళ్ళటం, అదేవిధంగా బీహార్లో ఉండేటటువంటి పండితుల్ని, నేపాల్ దగ్గర ఉండేటువంటి అంటే తూర్పు భాగానికి సంబంధించినటువంటి పండితుల్ని తీసుకెళ్ళి శృంగేరి పీఠములో ఆయన ప్రతిష్ఠ చేసి జగద్గురువులుగా, అంటే ఎప్పుడూ భారతదేశ సనాతన వైదిక సంస్కృతి ఎక్కడ ఉందో మేము ఈ ప్రాంతము ఆ ప్రాంతము అని కొట్టుకోకుండా అన్ని ప్రాంతాలు ఒకటిగా ఉండాలి అనే ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క పూర్ణమైనటువంటి ఉద్దేశ్యం ఏదో ఈ క్షేత్రంలో మనకి ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఇది పంచకేదారాలలో కూడా చాలా విశేషమైనటువంటి క్షేత్రంగా చెప్పబడుతుంది. అలాగే మనకి కేదార క్షేత్రం ఏదైతే ఉందో ఆ కేదార క్షేత్రం కూడా అది భీముడు ఒక్కసారి ఆ పరమేశ్వరుడి యొక్క పృష్ఠభాగాన్ని పట్టుకొని అక్కడ పెట్టినట్టుగా, పంచముఖాలు ఇక్కడ వచ్చినట్టుగా చాలా విశేషమైనటువంటి గాథలు మన సనాతనమైనటువంటి పౌరాణికాలతోటి అల్లుకొని ఉన్నాయి. అలాంటి మహత్తర క్షేత్రానికి వచ్చి ఇవాళ స్వామివారికి ఆ సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానాది ఆ అద్భుతమైనటువంటి ముఖాలన్నిటికీ కూడా అర్చన చేసుకొని దర్శనం చేసుకునే భాగ్యం దక్కింది. ఇవాళ మీ అందరికీ కూడా ఆ పంచముఖుడైనటువంటి అద్భుతమైన పరమేశ్వరుడి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉండాలి అని కోరుకుంటూ, అష్టప్రకృతిలో ఉండే ఆధీనంలో పెట్టుకున్న పరమేశ్వరుడు అనుగ్రహించాలి మనందరినీ అని కోరుకుంటూ స్వస్తి. పశుపతినాథ క్షేత్రానికి వచ్చాం. అంతా శివమయం అంటూ ఉంటారు. ఎక్కడ చూసినా పరమేశ్వరుడి యొక్క లింగ ప్రతిష్టలు. కాశీలో ఘాట్లలోకి వెళ్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి ఈ ప్రదేశంలో కూడా. ఇప్పటిదాకా ఇదే బాగ్మతి క్షేత్రంలో అద్భుతంగా బాగ్మతి నదికి హారతులు ఇవ్వడం అనేది జరిగింది.
లోపల పశుపతినాథుడికి ఇక్కడ భాగమతి నదికి రెండిటికి ఒకటే, ఇద్దరికీ రెండు చోట్ల ఒకటేసారి హారతి ఇవ్వడం అనేది జరిగింది. ఆ మహత్తరమైన ఘట్టాన్ని చూస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోలేదు. భాగమతి నదికి హారతిచ్చే సమయంలో, లేదు పశుపతినాథుడికి హారతిచ్చే సమయంలో ఇసుక వేస్తే రాలనటువంటి జనం, అద్భుతమైనటువంటి భజనల మధ్యలో, కోలాహలం మధ్యలో అందరూ తన్మయత్వంతో మేము కాఠ్మండు పశుపతినాథుడి దగ్గర ఉన్నామా, భాగమతి నది దగ్గర ఉన్నామా, లేదా సాక్షాత్తు కైలాసంలో ఆ ఈశ్వరుడి మీద ఉన్నామా, ఆయన సన్నిధిలో కూర్చొనున్నామా అన్నంత ఆనందంగా ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో ఒక దివ్యమైన తేజస్సుతో ఆనందంగా అలా కూర్చొని అర్చన చేశారు ఇప్పటిదాకా. ఇదంతా కూడా పరమేశ్వరుడు రామకార్యం చేయడానికి హనుమంతుడిగా ఉద్భవించినట్టుగా, ఆయనే ఆ హనుమద్ అవతారము అని మనం భావిస్తాం కాబట్టి, ఆ పరమేశ్వరుడు రామాయణ ఘట్టం నాటి ఆ అద్భుతమైనవన్నీ కూడా దర్శించుకోవాలా అన్నట్టు ఎక్కడ చూసినా వానరాలతో నిండి ఉంది. ఈ వానరాల ప్రత్యేకత కూడా మనుష్యుల్ని ఏమీ చేయటం కానీ, వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా ఏదో లాక్కుండే ప్రయత్నం కానీ ఏమీ చేయకుండా, మనుషులు ఎంత బుద్ధిగా ఉంటారో అంతకంటే బుద్ధిగా వాటిపైన అవి చేసుకుంటూ తిరుగుతూ ఉండడం ఇక్కడ వానరాల యొక్క ప్రత్యేకత అని చెప్పచ్చు. ఈ అద్భుతమైన భాగమతి నది చూడండి, చూస్తే ఎలా కనిపిస్తుంది. కేదారం దగ్గర మందాకిని ఎలా ఉంటుందో, ఆ అద్భుతమైన బదరీ క్షేత్రంలో మందాకిని, గంగా ఇవన్నీ ఎలా ప్రవహిస్తూ ఉన్నాయో అలా ప్రవహిస్తూ ఉంది హిమవత్ పర్వత శ్రేణుల్లో ఉన్నటువంటి భాగమతి. కాబట్టి ఒక్కసారి ఈ నదీ దర్శనం చేసుకుందాం, చక్కగా ఆ పశుపతినాథుణ్ణి తలుచుకుందాం, ఆ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క ప్రతిష్ట విగ్రహాలకి నమస్కారం చేసుకుందాం, ఉన్మత్త భైరవుడికి, ఆ పార్వతీ అమ్మవారికి మనసా నమస్కరించుకుంటూ, ఆ పరమేశ్వర కుటుంబంలోని కుమారస్వామికి, గణపతికి నమస్కరించుకుంటూ, ఇంత దివ్యమైన అనుభూతి ప్రతి ఒక్కళ్ళకి కలగాలి అని మనసా కోరుకుంటూ స్వస్తి. गणेन्द्र समानयुतं तव नौमि सरस्वती पादयुगम् रविरुद्र पितामह विष्णुनुतम् प्रभु का तुई करमा भूषणनाग विराजित भूषणनाग विराजित वागंबर तनमा ओम हर 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 महादेव।
जटाट बीगल ज्वला प्रवाह पावितस्थले गले बलं विलम्बितं भुजंग तुंग मालिकं डमड्डमड्डमड्डमन्निनाथ बड्डमर्भयं सकार चंड तांडवं तनोतु न शिव शिवं बाबा पशुपतिना भगवान को संपूर्ण भक्तजन चंद्र भक्ति गरिष्ठ भक्ति सुनिधि पक्ष 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 शोकमही महेंद्र समग्र भक्ति बाबा पशुपतिनाथ को